నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు, ఆప్తులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్నడిగి కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. గురువుగారు మామూలుగా బల్లిని చూస్తే కొంతమందికి జుగుప్సగా అనిపిస్తుంది. ఆహ్, అవి పోట్లాడుకుంటూ ఉన్నా కానీ కింద పడతాయేమోనన్న ఒక భయం ఉంటుంది. అవి ఎక్కడ పడతాయో అని. అసలు నిజంగా అలాంటి పోట్లాట అనేది మనం చూస్తే ఎలాంటి విషయాలు మన ఇంట్లో జరిగి, మన లైఫ్‌లో జరిగే అవకాశం ఉంటుందంటారు? బల్లులు ఇంట్లో ఉండటము అనేటువంటిది మొదట ప్రాధాన్యత. హ్మ్. ఏమిటి? హ్మ్. ఎలా? కొంతమందికి అవి ఉంటే ఎప్పుడెప్పుడు మీద పడతాయేమో, హ్మ్. లేదా ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన, హ్మ్. ఇబ్బందికరము. మనస్సుకు కొంచెము మనసు ఉండదు. దాన్ని హ్మ్. బయటికి హ్మ్. పంపించేంత వరకు హ్మ్. నిద్ర పట్టదు కొంతమందికి. హ్మ్. వాటిని ఏదో పట్టుకొని ఏదో రకంగా బయటికి పంపించాలి అని చూస్తుంటారు సహజంగా. హ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. హ్మ్. ఇవన్నీ గూడా మనకు మొదట బల్లి శాస్త్రము అనేటువంటిది ఒకటి ఉంది. హ్మ్. బల్లి శకునము అనేటువంటిది గూడా ఉంది. ఓకే. హ్మ్. శకునాలు గూడా ఉండేవి. హుహు. పూర్వము ఒక శుభకార్యము మీద బయలుదేరాలి అనేటువంటిది మనస్సులో ఆలోచన చేసుకొని బయలుదేరుతూ ఉన్నప్పుడు, హ్మ్. బల్లి ఒకసారి అరిస్తే ఏమవుతుంది? హ్మ్. 2 సార్లు అరిస్తే ఏమవుతుంది? హుహు. అనేటువంటివి సూచనలు ఉండిన్నాయి. ఓకే. హుహు. అట్లా శాస్త్రాలు చాలా ఉన్నాయి. అనేకమున్నాయి మనకు. హుహు. ఇవన్నీ అంటే ఏమైందంటే బల్లిని కూడా అమ్మా, ఫాలో అవుతారు గురువుగారు మామూలుగా. చాలా మంది తల్లి హుహు. పూర్వము ఇప్పుడు మనకు తెల్లవారుజామున సమయము, గడియారం అనేది ఎప్పుడొచ్చింది? తర్వాత కదా వచ్చింది. అవునవును. హ్మ్. కోడి కూసింది అంటే కోడిని ఫాలో ఓహో! అవుతారు. హ్మ్. తెల్లవారుజామయింది అనేటువంటిది తెలిసేది. హ్మ్. హ్మ్. సరిగ్గా 3 గంటల సమయంలో కోడి కూత కూసేది. హ్మ్. వేకువజామున అని. హ్మ్. అందువలన అలా గుర్తుపెట్టుకోవడం జరిగేది అప్పట్లో. హ్మ్. ఈ శాస్త్రాలు చాలా ఉన్నాయి. చిలక హ్మ్. శాస్త్రం ఉన్నది, బల్లి శాస్త్రము ఉన్నది. హ్మ్. ఇవన్నీ ఇంకా ఉన్నాయి అనేక రకాలు. హ్మ్. దేనికి తగింది. ఇప్పుడు మనం మాటొచ్చింది గాబట్టి అనుకుంటున్నాం. హ్మ్. అది బయటికి మనము వెళ్ళేటప్పుడు ఒక శుభకార్యము మీద వెళ్ళాలి అని ప్రతి వాళ్ళం అనుకుంటాం గదా! హ్మ్. ఊర్లో ఉండేటువంటి పండితుడిని గురువుగారు నేనిట్లా వెళ్ళాలనుకుంటున్నాను. హ్మ్. ఏమిటి మీరు సమయం జూసి చెప్పండి అంటే, పంచాంగము జూసి చెప్పేటువంటి వాళ్ళప్పుడు. నువ్వు హ్మ్. పలానా దిక్కుకు వెళితే నీకు మేలు జరుగుతుంది. హ్మ్. అంటే వారము, దగ్ధయోగము, ఇంకొకటి హ్మ్. ఏ దిక్కున ఈరోజు వెళితే మనకు పని బావుంటుంది జరుగుతుంది, అని. ఏ దిక్కుకు వెళ్ళకుండా ఉంటే మంచిది. హ్మ్. 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 ఇవన్నీ ఉన్నాయి పూర్వమంతా గూడా. హ్మ్. అవి అడిగి వచ్చి బయలుదేరుతున్నప్పుడు ఒక శుభకార్యానికై వెళ్ళాలి అనేటువంటి భావనతో అనుకునేటువంటి సమయంలో రెడీ అయ్యి హ్మ్. పై పంచె లేకుండా వెళ్ళేవాళ్ళు కాదు పూర్వం. హుహు. హ్మ్. నీవు బ్రాహ్మలనే కాదు. అవును. రైతులు రైతులు ప్రతి అవును. వాళ్ళు గూడా పై పంచ హ్మ్. అంటే మీది పంచె లేకుండా వెళ్లరు. హ్మ్. బయటికి అడుగు పెట్టేటువంటి తత్వం లేదు ఎవరికీ గూడా. హ్మ్. అందుకని పై పంచె తీసుకొని వెళ్లి బయలుదేరాలి. ఇంక చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని బయలుదేరతాము అనంగా బల్లి శకునం అనేటువంటివి మామూలుగా అవి అరుపును బట్టి హ్మ్. చాలామంది బల్లి ఇప్పుడు అరిచింది గాబట్టి వద్దులే అని ఎనిక్కి ఆగిపోయినవి ఉన్నాయి. హుహు. ఆ! శుభం అని బయలుదేరడం బాగుంది ఉంది. అనుకుని తలుచుకొని బయటికి పోయిన వాళ్లకు విజయం జరిగినవి ఉన్నాయి. హుహు. ఇవన్నీ జరుగుతాయి. హ్మ్. ఉన్నాయి. మామూలుగా మనకు బల్లులు ఇంట్లో ఉంటే అలర్జీ అంటాం. అవును. కానీ హ్మ్. బల్లులు ఇంట్లో ఉంటే ధనప్రాప్తి అని గూడా ఉన్నది. హుహు. ధనము నిరంతరము వస్తూనే ఉంటుంది అని అన్నాడు. ఓకే. ఓకే. అయితే అట్లని బల్లులు ఇంట్లో ఉంటే వస్తుందని ఓ రూమ్ నిండా బల్లులుంటే బలులు. ధనం దండిగా వస్తుందనుకుంటే హ్మ్. కరెక్ట్ కాదు. హ్మ్. ఓకే. అతి సర్వత్రా జయదు. చెప్తే అవును. ఒక రకంగా ఉంటుంది. అవును. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. వీటన్నిటిని ఎలా వచ్చాయి అంటే, హ్మ్. నీళ్ళల్లో ఉన్నటువంటి మొసలి హ్మ్. నీళ్ళల్లో నుంచి బయటికి రావడం మంచిది గాదు. హ్మ్. అలాగే అడవుల్లో తిరిగేటువంటి ఉడుము హ్మ్. ఊర్లోకి రావటం అనేటువంటిది మంచిది గాదు. అవును.
ఊర్లో తిరిగేటువంటి తొండ ఉమ్, ఇంట్లోకి రావటం మంచిది కాదు అని. ఉమ్, ఇంట్లో ఉండేటువంటి బల్లి ఉమ్, మీద పడటం మంచిది కాదు అని. ఉమ్, వీటి యొక్క ఆకారాలు ఇంచుమించు ఒకటే, ఉమ్, రూపం ఒకటే, ఆకారాలు వేరే కొంచెం, ఒకటి పెద్దది దానికంటే కొంచెం కొంచెం చిన్నది, చిన్నది దానికంటే చిన్నది, దానికంటే అవునవును. చిన్నది అవుతుంది. ఇప్పుడు పిల్లి పులి ఎలాగో ఇవి కూడా అలాగే అంతే. అంతే ఉంటాయి. ఉమ్, అలా జరిగేది. మీద పడటం మంచిది కాదు. సరే, ఉమ్, మీద పడితే బల్లి శాస్త్రం ఎక్కడ పడితే ఏమిటి, ఎక్కడ ఏమిటి ఏం జరుగుతుంది, ఉమ్, ఏమిటి అనేది కూడా ఉంది. ఉమ్, అందువల్ల ఈ బలులు పోట్లాడుకుంటున్నాయి రెండు అని అంటే ఉమ్, అవి ఏ విధంగా పోట్లాడుకుంటున్నాయి అనేది కూడా ఉంది. అవి ఉమ్, రెండు ఆనందంతో పోట్లాడుకుంటున్నాయా? ఇప్పుడు భార్యాభర్తలు ఇంట్లో సంతోషంగా ఒకరినొకరు అటు ఇటు ఏదో ఉమ్, కలయగలుపుగా తిరుగుతున్నారా, లేదా పోట్లాడుకుంటూ తిరుగుతున్నారా అనే దానికి ఎట్లయితే ఉందో, ఉమ్, అలాగే బల్లులు రెండు పోట్లాడుకుంటున్నాయా, ఉమ్, లేదు ఒకదాని మీద ఒకటి ఇలా తల పెట్టి తోక పెట్టి ఉమ్, అరుచుకుంటూ ఉన్నాయా అనేటువంటిది ఒక రకమైనటువంటి శకునము. ఉమ్, ఇలా ఎంటాడుతూ ఒకటి పరిగెత్తుంటే ఇంకోటి పరిగెత్తుకుంటూ వచ్చి కిచకిచ అరుచుకుంటూ చేసుకుంటూ అరుస్తున్నాయి. ఉంటే ఎటువంటి శకునాలు, ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. ఓకే. అందువలన కాకపోతే ఎక్కువగా ఉండడం మంచిది కాదు గానీ, ఉన్నంత వరకు ఏదో రెండో అట్లా ఉంటే మంచిదే. రెండో, మూడో ఉంటే మంచిదే. డబ్బు, ఉమ్, ధనం వస్తుంది. ఓకే. కానీ ఎక్కువ ఉండరాదు ఉమ్, అనేటువంటిది ఒకటి. ఉమ్, అందువల్ల ఈ రెండు కిచకిచ విపరీతముగా పోట్లాడుకుంటున్నాయి అనంటే ఉమ్, ఇంట్లో సఖ్యత లేదు. ఉమ్, ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేదు వీళ్లకు. ఈ ఉమ్, భార్యాభర్తల మధ్య నిరంతరము పోట్లాటలు ఉంటున్నాయి అనేటువంటి దానికి ప్రామాణికం. ఇవి ఉమ్, కిచకిచ నిరంతరము పోట్లాడుతున్నాయి. ఉమ్, కొంచెం అటు ఇటు తిరుగుతూ అంటే ఆనందం ఎక్కువ ఉంటుంది ఇంట్లో, ధనము బాగుంటుంది, ఉమ్, రాబడి బాగా ఉంటుంది. ఉమ్, ఇలా ఒక్కో దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రామాణికం ఉంది తల్లి. ఉమ్, బల్లులు ఇంట్లో ఉండడం వల్ల ఒక ఉపయోగం ఉన్నది రైట్. కనుక ఎక్కువ ఉండడం ఎక్కువ మంచిది ఉండకూడదు. కాదు అని దాని అర్థం. రైట్. చాలా చక్కగా వివరించారు. అదండి మామూలుగా బల్లులకి సంబంధించి వాటి సౌండ్స్ ఎలాంటి మనకి సిగ్నల్స్ ఇస్తాయి అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. మీకు ఇంట్లో ఇలాంటి శబ్దాలు కానివ్వండి, ఇలా బల్లులు మీకు ఉంటే మీ ఇంట్లో జరిగినటువంటి ఎటువంటి మార్పులు జరిగినా వాటిని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా మీరు ఇక నుంచి భయపడకుండా గురువుగారు చెప్పినటువంటి విషయాలు చక్కగా బోధపడిందని అనుకుంటున్నాను. ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.